కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహాగండ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మమ్మల్ని కన్న తండ్రి, ఇదిగో దేవా, మరి ఇంతవరకు కూడా తండ్రి, మరి పాటల్లోనూ తండ్రి, ఆరాధనలోను తండ్రి మీరు తోడున్నారు, వాక్య పట్టణాల్లో తోడున్నారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా, తిరిగి తండ్రి నీ పక్షాన తండ్రి నిలబడి తండ్రి కొద్దిసేపు వాక్యాన్ని మరి దేవా నేను ప్రసంగించాలని ఆశపడుతున్నాను తండ్రి. ఇదిగో దేవా, మరి నా జ్ఞానమును నా తెలివిని ఏమాత్రము సరిపోదు కానీ తండ్రి దేవ, కేవలం దేవా మీ జ్ఞానమును తెలివిని నాకు దయచేసి తండ్రి. ఇదిగో దేవ, మీ పాత్రగా నన్ను వాడుకోనండి. ఇదిగో తండ్రి, మరి నిలబడి ఉన్న నన్ను తండ్రి మరి మీ ఆత్మ చేత బలపరుస్తండి. ఈరోజు తండ్రి మాకును తండ్రి ఏ వాక్యం అయితే అవసరమో తండ్రి అటు వాక్యాన్ని తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి. మరి ఎవరూ కూడా తండ్రి అశ్రద్ధగా ఉండకుండా తండ్రి దేవ, సమయానికి తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి మొరపెట్టేవారు గుండెలకు సహాయం దయచేయండి. ఇగో దేవ, మరి వాక్యం చెబుతున్నప్పుడు తండ్రి మరి దేవాన్ని నాకు తెలివిన జ్ఞానం ఏమాత్రము సరిపోతుంది కేవలం తండ్రి నేను నిమిత్త మాత్రమే తండ్రి మీరే సహాయం చేసి దేవా మీ ఆత్మ చేతన నడిపిస్తారని, మీరు మాతో మరి మాట్లాడతారని దేవ, చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే కనుక మనం ఇంతకుముందు చదువుకున్న వాక్యము, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురంట. ఎవరంట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురంట. ఎవరి బుద్ధిహీనులు అంటే? బుద్ధిహీనులు అంటే ఎవరు? బుద్ధిహీనులు అంటే చెప్పాలి. బుద్ధి లేని వారు అంటారా? చెప్పాలి. దేవుడు లేడని చెప్పేవారు, ఇంకో పరిభాషలో నాస్తికులు. ఇంకా మన పరిభాష చెప్పాలంటే మనమే, అవునా? బుద్ధిహీనులు అంటే ఎవరు? మనం కాదా? ఏమంటారు? మనందరం బుద్ధి కలిగిన వారమేనా? మనము ఒకసారి ప్రశ్న అనేది వేసుకోవాలి. బుద్ధిహీనులు ఎలా ఉంటారు అనేది మనం ఆలోచన చేస్తే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనులంట తన హృదయంలో అనుకుందరంట. తన హృదయంలో బుద్ధిహీనులు ఏమనుకుంటారు? దేవుడు లేడని. మరి ఇంకా ఏమనుకుంటారు? మనం ముందుకెళ్తే కనుక వారు ఎలా ఉంటారంటారు? ఆలోచనలు దేవునికి లోబడిన వారుగా ఉంటారంట. మొదటిగా ఏంటిది? దేవునికి లోబడిన వారుగా ఉంటారంట. రెండవదిగా చూస్తే కనుక దేవుని చిత్తాన్ని గ్రహింపని వారుగా ఉంటారంట. ఏంటిది? దేవుని చిత్తాన్ని గ్రహింపవారినిగా ఉంటారంట. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారుగా ఉంటారంట. నాలుగవదిగా దేవుని వాక్యం విని కూడా అంగీకరించిన వారుగా ఉంటారంట. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయంట? బుద్ధిహీనుడి యొక్క లక్షణాలు. మొదటిది ఏంటిది చెప్పాలి? దేవునికి లోబడని వారు. రెండవది దేవుని చిత్తాన్ని అంగీకరించిన వారు, అంటే నెరవేర్చిన వారు. దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేవారు. దేవుని వాక్యం విని కూడా అంగీకరించని వారు. మొదటిగా ఎవరు? దేవునికి లోబడని వారు. ఎవరైనా మనం ఆలోచన చేస్తే కనుక సామెతల్లో సొలొమోను భక్తుడు బుద్ధిహీనుల కొరకు అనేకమైన వాక్యాలు రాయబడ్డాయన్నమాట. సామెతలు మనం చదివినప్పుడల్లా కూడా యవనస్తులకు చాలా ఉపయోగకరమైన మాటలు సొలొమోను భక్తులు అనేకమైనవి మన కొరకు రాయబడ్డాయి. యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా మరి సామెతలు అనే గ్రంథాన్ని చదివితే కనుక ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానమును, తెలివిని, వివేకము మరి ఎంతో స్పష్టంగా కూడా దాంట్లో రాయబడ్డాయంట. అయితే మనం చూస్తే కనుక సొలొమోను భక్తుడి మాట ఒక మాట చూద్దాం మనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనము. సామెతల గ్రంథము 14 చెప్పమ్మా. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును.
జ్ఞానము గలవాడు భయపడి అంట కీడు నుండి తొలగునంట. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగునంట. బుద్ధిహీనుడు ఎలా ఉన్నాడంట అండి? నిర్భయముగా అంటే భయము భక్తి ఏమీ లేకుండా వాడి ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడుగా ఉంటాడంట. ఎవరో దేవునికి లోబడని వాడి బుద్ధి ఎలా ఉంటుందంటే మనం ఆలోచన చేస్తే విర్రవీగి నిర్భయముగా. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంట? విర్రవీగి నిర్భయముగా తిరుగునంట. అయితే మనం ఆలోచన చేస్తే కనుక వాడు జ్ఞానవంతుడైతే కనుక దేవుడు వాడికి చాలా అవకాశాలు ఇచ్చి ఉంటాడు. జ్ఞానంగా ఉంటే కనుక అవకాశాలన్నీ కూడా వినియోగించుకునేవాడుగా ఉంటాడు. వాడు ఏం లేని వాడు అంటాడు, బుద్ధి లేకపోవడం వల్ల వాడు ఎలా విర్రవీగుతాడంటే నాకేంటి, నేను ఎలాగున్నా సరే లోకంలో చలామణి అయిపోతుంది, నాకేమి కదని నిర్భయముగా తిరుగుతాడంటాడు. అంటే ఒక హుందాగా, అంటే నేను చేసేది కరెక్టు, నాకు ఎవరు లేకపోయినా పర్వాలా, నేను చేసేదే రైటు, నా ఇష్టానుసరమైన జీవితం నేను జీవించి వచ్చేసాను. వాడు ఎంత నిర్భయంగా జీవిస్తాడంటే ఎలా ఉంటాడంటే నిర్భయంగా జీవిస్తాడంట. వాడు ఎవడాడు? బుద్ధి లేనివాడు, దేవునికి లోబడని వాడంట. రెండోది చూస్తే ఎవరంట? దేవుని చిత్తాన్ని గుర్తించని వారు. ఎవరో దేవుని చిత్తాన్ని గుర్తించని వారు. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ఒకసారి. సామెతల గ్రంథము, తమ మనసును బుద్ధిహీనుడు సరిపోతుందమ్మా. ఇక్కడ చూస్తే కనుక 28వ అధ్యాయంలో 26వ వచనంలో తమ మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. ఎవరంట? తన మనసును. ఇక్కడ మనం చూస్తే కనుక దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలంటున్నామో గుర్తించాలని అన్నాం. కానీ బుద్ధిహీనుడు ఆలోచన ఎలా ఉంది? దేవుని చిత్తాన్ని గుర్తించడంట. తన మనసును నమ్ముకుంటాడు వాడు. అంటే తన సొంత ఆలోచనలు, అంటే వాడు ఏది చేస్తే అదే నిజమని, ఏది చేస్తే అదే కరెక్ట్ అన్న ఆలోచన ఉంటాడు తప్ప ఇది దేవుడు నన్ను చేయమన్నాడు, లేదంటే కనుక దేవుని ఆజ్ఞ ఇలా ఉన్నది, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, అసలు నా జీవితంలో దేవుడిని చిత్తం ఏంటో ఒక్కసారైనా దాన్ని ఆలోచన ఇచ్చే విధానంగా ఎవరు కూడా ఉండరు. వీరు ఎవరంట? బుద్ధి లేని వారంట. ఎలాగా? బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని ఎవరు కూడా గ్రహించరంట. మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు అనేక మంది, కొంతమంది నా పర్సనల్గా అంటున్నాడు అనుకుంటవచ్చు. బహుశా ఎవరు కూడా పర్సనల్గా అనుకోవడానికి ఏదీ లేదండి. కేవలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకి అది బాధ కలుగుతుందంటే ఆ తప్పు మనము చేస్తున్నాము, లేదంటే మనలో ఆ బలహీనత ఉందని మనము గ్రహించాలి. ఎప్పుడు మనం ఎదుటివారు మనం తిట్టినప్పుడు మనకి ఎప్పుడు బాధ కలుగుతుంది? ఆ లోపము మనలో ఉన్నప్పుడు, ఆ బలహీనత మనలో ఉన్నప్పుడు. అదే ఆ బలహీనత మనలో లేనప్పుడు ఎదుటివారు ఏం చెప్పినా అది మనమని కాదులే, మన కొరకు కాదని అనుకుంటామా లేదా? దేవుని వాక్యం కూడా అలాగే మాట్లాడుతుంది. ఏ విధంగా అంటే ఎవరైనా సరే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారు వేరే విషయం గురించి మాట్లాడినప్పుడు మనకు గాయపరుస్తుంది. ఆ మాట గాయపరిచినప్పుడు మన గాయపడే వారికి ఉన్నామంటే ఖచ్చితంగా మనము ఆ పాపంతో మనము దేవుడు సాతానికి పట్టుకుని పడేవాడుగా ఉన్నమాట. అంటే మనలో ఆ లోపం ఉంది. ఏ లోపాన్ని గురించి అయితే మనం ఎత్తి చూపు మాట్లాడుతున్నామో ఆ దాని గురించి మనకు తగిలిందనుకో, అంటే మనం ఆ పాపంని జరిగించేవారుగా ఉన్నాము. అంటే ఇది దేవుడు నా కొరకే చెప్తున్నాడు, ఇది ఖచ్చితంగా నేను మార్చుకోవలసిన విషయము అని ప్రతి ఒక్కరము కూడా గ్రహించేవారుగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏమంటాడంటే దేవుని చిత్తాన్ని గుర్తెరగిన వారు ఎలా ఉన్నారంటే ఇక్కడ తమ మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. తన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఎలాగండి? తన సొంత ఆలోచనల మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. కేవలము దేవుని ఆలోచన మీద మనము ఆధారపడి ఉండాలి. దేవుని ఏ విధంగా అయితే మనం నడిపించాలనుకున్నాడో ఆ చిత్తాన్ని మనము గ్రహించేవారుగా ఉండాలంట. ఈరోజు మనము ఎంతమంది దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము? ప్రతి ఒక్కరం కూడా మనలో మనం ఒక ఆలోచన చేసుకుంటే కనుక ఎంతమంది దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాము, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉన్నాము. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాము, లేదంటే మంగళవారం ప్రార్థనకి వెళ్తాము, లేదంటే శుక్రవారం ప్రార్థనకి వెళ్తాము, గురువారం ప్రార్థనకి వెళ్తాము. ఇన్ని ప్రార్థనకి వెళ్తున్న మనము దేవుని చిత్తాన్ని మనము గుర్తించేవారుగా ఉన్నామా లేదా? ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిందిగా మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలా ఉంటారంటే బుద్ధిహీనులు తన మనసును నమ్ముకునేవారుగా ఉంటారంట. ఎప్పుడైనా సరే దేవా నన్ను ఈ లోకంలో ఇలాగా ఈ జన్మనిచ్చావు కదా, ఇన్ని అవకాశం ఇచ్చావు కదా,
ఎందు నిమిత్తమైతే నాకు ఈ జన్మనిచ్చి అసలు దానికి రీజన్ ఏంటని ఏ రోజున అడిగాం మనం. ప్రతి ఒక్కరూ కూడా ఇంతకాలము మనకు నాకు 30 సంవత్సరాలు, ఇంకా మిగతా ఉన్న వాళ్ళు 20 సంవత్సరాలు ఉన్నారు. వీరందరం కూడా ఇంతకాలం గడిచిపోయింది కదా మన జీవితాల్లో. ఏ రోజైనా దేవా ఇంతకాలం ఇంకా గడిచిపోయింది, ఇంకా సమయం లేదు, అసలు మీ చిత్తం ఏమై ఉన్నది నా ఎడల అని ఏ రోజైనా మనం ప్రార్థన చేసామా? ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరము కూడా మన దేవుని చిత్తాన్ని ఏమాత్రము కూడా గుర్తించకుండా మన ఇష్టానుసారమైన జీవితం, మన మనసుకు నచ్చిన జీవితం జీవించేవారుగా ఈ రోజుల్లో యవనస్తులే కాదు అనేక మంది పెద్దవారు కూడా ఉన్నారు. ఇంత వయసు వచ్చినా కూడా మనము దేవుని చిత్తాన్ని ఎవరం కూడా గుర్తించేవారు ఎవరం కూడా లేమండి. ఎందుకంటే దేవుడు అడుగుతారు ఖచ్చితంగా, నిన్ను ఈ లోకాల్లో పుట్టించి నేను నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చి, ఇంత ఆస్తిని, అంతస్తుని, ఇంత ఆయుష్నిచ్చి, ఇంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చాను కదా, ఏ రోజైనా అసలు నాకు దేవా నీకు ఈ విధంగా నేను జీవించాలనుకుంటున్నాను, అసలు ఏం చేయాలి ఏ రోజైనా అడిగేవా అని దేవుడు అడుగుతాడు మనల్ని. అడగడండి. ఇంత అవకాశం ఇచ్చిన దేవుడు మనల్ని ఖచ్చితంగా తీర్పు రోజున, అరే నువ్వు నా చిత్తాన్ని ఏ రోజైనా సరే నీ ఎడల ఏమై ఉన్నదో ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేసి ఏమైనా అడిగేవా అని అడుగుతాడు దేవుడు. అప్పుడు ఏం చెప్తాం సమాధానం మనం? ఇలాగే అంట. అటువంటి వారే ఎలా ఉన్నారంట? బుద్ధిహీనుని పోలి ఉన్నారంట. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? తన మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఈరోజు జ్ఞానముగా ప్రవర్తించేవారు ఎవరున్నారండి? మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. జ్ఞానముగా ప్రవర్తించేవారు ఎవరన్నా ఉన్నారా? జ్ఞానముగా ప్రవర్తించడం అంటే దేవుని చిత్తాన్ని గురితెరిగి, దేవుడిని ఏ విధంగా మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడో, దేవుడు మనం ఏ విధంగా ఉండాలో నలుగురు, లేకపోతే దేవుడు ఏ విధంగా మనల్ని అనేక మంది మాదిరికరమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాడో అటువంటి వారికి ఉన్నామా ఈరోజు మనం? ఒకసారి మనము పరీక్షించుకోవాలి. అంటే జ్ఞానము కలిగిన వారుగా ఉన్నామా, లేదంటే బుద్ధి లేని వాడిగా ఉన్నామా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మనము ఎందుకంటున్నామంటే, మనం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనము సరి చేసుకుంటూ మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ మనలో ఉన్న లోపాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి విడిచిపెట్టుకుంటూ కూడా వెళ్ళాలి. లోపాలను విడిచిపెడితే దేవుడు కనీసం మనల్ని క్షమించి మరొక అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తం ఏంటో మనం ప్రతి ఒక్కరూ కూడా అడగాలి ప్రార్థనలో. ఖచ్చితంగా దేవా నన్ను ఈ లోకంలో పుట్టించావు, ఇంతవరకు నాకు ఇంత అవకాశం ఇచ్చావు, దేవా మీ చిత్తం ఏంటి నా ఎడల, నేను ఏం జరిగించాలి, నీ కొరకు నేను ఏం పని చేయాలి, ఏం కష్టపడాలి, ఏ పరిచర్యలు నేను వాడబడాలి అని మన ప్రతి ఒక్కరము కూడా దేవుని చిత్తాన్ని ఏంటో గుర్తించేవారుగా ఉండాలి. అదేవిధంగా మనం చూస్తే కనుక 3వ పాయింట్ ఏంటి? దేవుడిచ్చిన అవకాశాన్ని. ఏంటండి? దేవుడిచ్చిన అవకాశాన్ని. మొదటి పాయింట్ ఏం చెప్పాను నేను? చెప్పాలి. దేవునికి లోబడిన వారు బుద్ధిహీనుడిగా ఉన్నాడు, వారి లక్ష్యం ఎలా ఉంటుందో చూపించా. రెండవదిగా దేవుని చిత్తాన్ని గుర్తించని వారు ఏ విధంగా ఉన్నారో మనం అధ్యయనం చేశాం. మూడవదిగా దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఎవరైనా చూస్తే కనుక సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును. ఇక్కడ చూసారండి, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? తన మూర్ఖతను వెల్లడిపరుస్తున్నాడంట. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే, బుద్ధిహీనుడు దేవుని పట్ల ఏమాత్రము కూడా భయభక్తులు కలిగి జీవించే ఆలోచన ఏమాత్రం కూడా వాడికి లేదు. వాడంటే ఎవరు? మనము. అవునా? నిజంగా మరి జ్ఞానం కలిగిన వారైతే మరి ఆ పని చేయం కదా. మనకు బుద్ధి లేదు కాబట్టే మనం ఏం చేస్తున్నాము? మూర్ఖతను వెల్లడిస్తున్నాము. అరే బాబు, తమ్ముడు, లేదా అన్న, లేదా అమ్మ, అలా ఉండొద్దు, దేవుని చిత్తం అలా లేదు, లేదా దేవుడు మన మందిరానికి రమ్మంటున్నాడు, అమ్మ మీ బిడ్డల్ని యవనస్తుల కూడికి పంపించండి అని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళవే చెప్పొచ్చావు కానీ మాకు తెలుసు, ఈ రోజు కాక నిన్న కాక మనం మీ గురించి మాకు తెలియదా, మీ భక్తి మాకు తెలియదా, ఈరోజు మీరు మాకు చెప్పేవారుగా అయిపోయారని ఎవరికారు మూర్ఖతతో ఉన్నారు తప్ప ఒక్కరైనా సరే లోబడి ఆలోచించేవారుగా ఉన్నారా? చెప్పాలి. ఏంటంట? లోబడి ఒక్కరైనా సరే లోబడి చెప్పాలి, లోబడి జీవించేవారుగా మన మాటకే సమాధానం చెప్పేవారుగా ఉన్నారా? ఎవరూ లేరు. అయితే ఎలా ఉంటారంట? చాలా నిర్లక్ష్యంగా ఉంటారంట. ఎలా ఉంటారు?
నిర్లక్ష్యంగా ఉంటారంట. దేవుడిచ్చిన అవకాశాన్ని వారు ఏం చేస్తారంట? నిర్లక్ష్యంగా చేస్తారంట. అనేకమైన పర్యాలు తన జీవితంలో అనేకమైన మార్లు ఎన్నో అవకాశాలు దేవుడు వాళ్ళకి కల్పిస్తాడు. ఏం చేస్తారంట? అనేకమైన మార్లు అనేకమైన సందర్భాల్లో ఏదో ఒక రూపంలో దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇవ్వలేదంటారా? మన జీవితాలు ఇవ్వలేదంటారా? కొంతమంది ఆరోగ్యం పట్ల ఏంటి, కొంతమంది యాక్సిడెంట్ అయినా సరే వారికి అవకాశాలు ఇస్తారు ఏంటి. రెండవది, కొంతమందికి ఏ విధమైన అనారోగ్యం వచ్చినా సరే వారికి మంచి అవకాశం ఇస్తాడు. లేదంటే కనుక మన కుటుంబాల్లో పరిస్థితిని బట్టి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. లేదు మనము చెడు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి మంచి మార్గంలో రావడానికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. ఈ అవకాశాలన్నీ కూడా మనం వాడుకునే వారుగా ఉన్నామా, నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నామా? ఒకసారి అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉన్నామంట? దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నామా, సద్వినియోగించుకునేవారుగా ఉన్నామా? మనం చాలా సమయాల్లో మనం చూస్తూ ఉంటే కనుక దేవుడిచ్చిన సమయాన్ని మనం అవకాశాన్ని నిర్లక్ష్యంగానే భావిస్తున్నాం తప్ప ఎవ్వరము కూడా లక్ష్య పెట్టట్లా. ఈరోజు యవనస్తుల కూడిక జరుగుతుందని అనేకమైన మార్లు మనం చెప్పబడ్డది. అంతకుముందు ఇంటింటికి తిరిగేవారము, ఇదిగో యవనస్తులు ఇలా చెడిపోతున్నారు, తాగుడు బానిస అయిపోతున్నారు, లేదా చెడు వ్యసనాలు బానిస అయిపోతున్నారు అనేసి ఎంతసార్లు వారికి అవకాశం ఇచ్చి చెప్పినా సరే ఈరోజు తల్లిదండ్రులైన వారు వారి బిడ్డలని యవనస్తుల కూడికి పంపిస్తున్నారా? వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, వారి కుటుంబాల్లో దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. మరి ఎంతో భయంకరమైన ప్రాణాపాయ స్థితిలోంచి దేవుడు మనల్ని వారిని లేవనెత్తాడా? వారికి అవకాశం ఇచ్చాడా? మరి ఈరోజు వారు దేవుడి మందిరానికి వస్తున్నారా? ఎందుకని రావట్లా? కేవలము నిర్లక్ష్యము. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వారు నిర్లక్ష్యపరుస్తున్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం పెట్టామంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనకి దానికి పర్యవసానం మనము చెల్లించవలసిన వారుగా ఉంటాము. ఎందుకంటే అది ఇప్పుడు మనకు తెలీదు. వ్యసనము, పాపం అనేది కూడా పూర్తిగా లోనకి దిగిపోయేంత వరకు కూడా ఎవ్వరికి కూడా మనం పాపంలో పడిపోతున్నామని ఎవ్వరికి కూడా గ్రహించలేము. అనేకమైన మార్లు నా జీవితంలో కూడా నేను పాపంలో పడిపోతున్న విషయం నాకు కూడా తెలియకుండానే నేను అనేకమైన మార్లు పాపంలో పడిపోయిన వాడును. ఎప్పుడైతే నా సహోదరులు మరలా అన్నయ్య నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు, ఈ విధంగా ఉంటున్నావు, అలా ఉండకూడదు అని నన్ను చెప్పినప్పుడు మరలా నన్ను నేను సరి చేసుకుని మరలా దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగపరుచుకోవడానికి నేను ఇప్పటికీ కూడా ప్రయత్నం చేసేవాడుగా ఉంటున్నాను. చాలామంది మన గ్రామంలో దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా దానికి ఏదో రోజు మనము దానికి పర్యవసానము చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే దేవుడు చూస్తాడు, ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి చూస్తాడు, నాలుగోసారి ఉండదు. మనకు ఉపమానం ఉంటుంది కదా, ఏం చేస్తారు? తోటమాలికి తోట చెప్పి వెళ్తే కనుక ఒక చెట్టు నాటుతాడు. అది నాటినప్పుడు అది ఫలించదన్నమాట. అయితే ఒక సంవత్సరం చూస్తాడు, అంటే రిక్వెస్ట్ చేస్తాడు, అంటే యజమానుడికి ఆ తోటమాలి రిక్వెస్ట్ చేస్తాడు ఏమని, ఈ ఒక సంవత్సరం చూడండి, ఒక అవకాశం ఉంటే కనుక దాన్ని ఫలిస్తే కనుక ఉంచుదాం, లేదా మళ్ళీ రెండో సంవత్సరం ఒక్క అవకాశం దయచేయండి, మరొకసారి ఫలిస్తే కనుక ఉంచుదాము, లేదంటే కనుక నరికివేద్దాం. మరలా ఒకరోజు యజమానుడు వస్తాడు, దాన్ని ఏం చేస్తాడంటే 3 సార్లు అవకాశం ఇస్తాడు, అది ఏం చేస్తుంది? ఫలించదు. యజమానుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడు అంటే నరికివేసి పారేస్తాడు. ఈరోజు కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా నరికేస్తాడు. ఏం చేస్తాడంట? నరికివేయబడతాము, అందరం కూడా నరకంలో పడతాము. ప్రతి ఒక్కరం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం అనేది చూస్తే కనుక యవనస్తులు కూడిక ప్రతి ఒక్కరు పేరు చెప్పినా కూడా ఎవరు కూడా రావట్లా, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంటే దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని మీరు ఏం చేస్తున్నారు? సద్వినియోగించుకునే వారుగా కాకుండా దాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యంగా మార్చుకుంటారన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా నేను మరి దేవుని పేరు తెలియజేసే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని ఏమాత్రము కూడా నిర్లక్ష్యం పెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటకి లోబడి దేవుని సన్నిధానానికి రావాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే బుద్ధిహీనుడిలో ఉంటాయంట. ఎవరిలో ఉంటాయంట?
బుద్ధిహీనులు ఉండంట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేవాడుగా ఉంటాడంట. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? బుద్ధిహీనుడు విర్రవీగి, అదేనమ్మా, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరిచిన 13-16 వచనము. తన మూర్ఖతను చూపించేవాడుగా ఉంటాడంట. ఎవరు? బుద్ధిహీనుడు. దేవుడి మాటలను లక్ష్య పెట్టేవాడుగా ఉండడు. ప్రతి ఒక్కరము కూడా మనము ఈ రాత్రికాల సమయంలో మరి తెలుసుకోవాల్సిన విషయము, దేవుని యందు భయభక్తులుగా జీవించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకునేవారుగా ఉండాలి. మొత్తం ఇప్పుడు మనం ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? 3 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటి ఏంటిది? దేవునికి లోబడిన వారు, దేవుని చిత్తాన్ని గుర్తెరగిన వారు, దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేవారు. 4వదిగా దేవుని వాక్యం విని కూడా అంగీకరించని వారు. ఎవరంట? దేవుని వాక్యాన్ని విని కూడా అంగీకరించిన వారంట. దేవుని వాక్యాన్ని విని కూడా అంగీకరించిన వారు ఎవరు అంటే గనక అందరం వస్తాం. అనేకమైన మార్లు ఎంతో విరివిమానంగా సువార్త ప్రకటించబడుతుంది మన గ్రామంలో. మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము, వారానికి 5 రోజులు. ఈ లోపు ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉంటే ఆ రోజు కూడా. ఇన్ని రోజుల పాటు వాక్యం వినబడుతున్నా కూడా వీళ్ళు ఎలా ఉంటారంట? చెప్పాలి, అంగీకరింపని వాడిగాను, వాళ్ళని ఇష్టానుసారంగా. ఇప్పుడు చెప్పుకున్న 3 కేటగిరీలు ఉన్నాయి చూసావా, వారందరూ కూడా ఇందులోకే వస్తారు. ఏం చేస్తారంట? దేవుని వాక్యం విని కూడా అంగీకరించకుండా ఉంటారంట వారు. ఆదివారం వస్తాము, వాక్యం వింటాము. గురువారం వస్తాము, వాక్యం వింటాము. శుక్రవారం వస్తాము, వాక్యం వింటాము. కానీ దాన్ని అంగీకరిస్తామా? దానికి లోబడతామా? ఎవరు కూడా లోబడము. లోబడిన వారు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుని మాటకి లోబడేవారుగా ఉండాలి. దేవుని వాక్యము వినకుండా దేవుని వాక్యము వినకుండా వారు ఏం చేస్తారంట? దేవుని వాక్యము విని కూడా వారు ఏం చేస్తారు? అంగీకరించరన్నమాట. అది ఎవరో కాదు, మనమే. అనేకమైన వారు అనేకమైన వర్తమానాలు వింటాము, కానీ దేవుని మాట మనం పక్కన పెట్టి మరలా మన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే దేవుని చిత్తాన్ని గుర్తెరగము, దేవుని లోబడము, దేవుడి చిత్తాన్ని గుర్తెరగము, దేవుడిచ్చిన అవకాశాన్ని మనము లక్ష్య పెట్టము. ఇవన్నీ విన్నా కూడా దాన్ని మనము అంగీకరించిన వారిగానే ఉంటామన్నమాట. ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే, ఇంత వాకింగ్ చెప్పని, ఎంతో మంది ప్రసంగికులు తీసుకురాని, ఎన్నో మీటింగులు పెట్టని, చివరికి ఎంత వాక్యం విన్నా కూడా చివరికి వారు ఏం చేస్తారంటే అలా విని కొంతసేపు మనం ఏం చేస్తాం? పశ్చాత్తాపడి, సరే అబ్బా బాగుంది వాక్యము, చాలా బాగా చెప్పాడు, లేదా అన్నయ్య లేదా తమ్ముడు బాగా చెప్పాడు, ఈరోజు అయ్యగారు బాగా చెప్పారు వాక్యము అని మాట్లాడుకుంటామే తప్ప దాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి జీవించేవారుగా ఏమాత్రము కూడా మనము లేమంట అనే విషయాన్ని మన అందరం కూడా ఒకరినొకరు పరిశీలించుకోవాలి. అంటే ఈరోజు దేవుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని కూడా మనం అంగీకరించేవారుగా ఉన్నామా? లేదంటే కనుక మన ఇష్టానుసారమైన జీవితం ఆసేపు విని బాధపడి ఏదో కొంచెం పశ్చాత్తాపడి మన యథావిధిగా లోకంలోకి వెళ్ళిపోయి మన ఇష్టానుసారమైన జీవితం జీవించేవారుగా ఉన్నామని ప్రతి ఒక్కరూ కూడా మనము గ్రహించుకుని ఆలోచన చేసి మనకు మనం ప్రశ్నించుకునేవారుగా ఉండాలి. అయితే మనం చూస్తే కనుక ఇక్కడ మనం ముందుగా చదువుకున్న వాక్యంలో కీర్తనల గ్రంథము 53, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. బుద్ధిహీనులు ఎవరంట? వారు ఎవరంటండి? చెడిపోయిన వారంట. ఎవరంట? చెడిపోయిన వారంట. వీరు చెడిపోవడమే కాకుండా పక్కన వారిని కూడా చెడిపోయేవారుగా ఉంటారు. ఎవరు? బుద్ధిహీనులు. వారు చెడిపోవడమే కాదు, పక్కనోడిని కూడా చెడిపోయేవారుగా ఉంటారంట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ప్రార్థనకి వెళ్తున్నాం అనుకో, వాళ్ళ ప్రార్థన మీరు వెళ్తాం ఏంటి అని ఇంటికాడ ఆపేసేవారు కూడా ఉంటారు. అంటే పక్కోళ్ళు కొంతమంది ప్రోత్సాహంగా ఇవాళ మంగళవారం ప్రార్థనకి వెళ్దామంటే ఖచ్చితంగా పక్కోళ్ళు ఆపేసే రోజులు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులంట. ఎవరైనా జ్ఞానవంతులైతే, దేవుని బిడ్డలైతే కనుక తనతో పాటు ఇంకొకరిని తీసుకొచ్చేవారుగా ఉంటారు. అదే బుద్ధిహీనులైతే కనుక ఏం చేస్తారంట? వారు చెడిపోయింది కాకుండా ఎదుటి వారిని కూడా
చెడిపేసేవారుగా ఉంటారు. అటువంటి వారితో మనము సహవాసము చెయ్యకూడదు. ఎవరితో? బుద్ధిహీనులతో మన సహవాసము సాంగత్యము చేయకూడదు. అయితే మనం ఇంకా ముందుకెళ్తే కనుక 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాడంట. ఏం చేస్తున్నాడంట దేవుడు? కనీసం వివేకము గలవారు ఒక్కరైనా కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాడంట. దేవుడు పైనుంచంట పరిశీలిస్తున్నాడంట. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి అంట. ఏమని? వివేకము కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో నా బిడ్డలో, నన్ను హక్కును చేర్చుకుని, అంటే నా దగ్గరకు వచ్చి దేవుడు నా చిత్తాన్ని గ్రహించేవారు, నాకు లోబడేవారు నా బిడ్డలు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి తేరి చూస్తానంట. ఎలా ఉన్నారంటే ఏంటి? వివేకము కలిగిన వారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూస్తున్నాడంట. ఎవరైనా ఉన్నారంటారా? అయితే అసలు వివేకం అంటే ఏంటి? అసలే వివేకం అంటే ఏంటి చెప్పాలి. వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి చెప్పాలి. మంచి చెడులను గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవడమే వివేకము. ఏంటండి వివేకం అంటే ఏంటి? మంచి చెడులను తగిన నిర్ణయాలు. అంటే ఇది మంచా చెడా అని తెలుసుకుని తగిన సమయం మందు నిర్ణయం తీసుకోవటమే వివేకము కలిగి జీవించటము. అయితే ఇక్కడ ఏమి మంచి ఏమి కలిగి వివేచన కలిగి ఉండాలంటే కనుక చూస్తే కనుక ఎవరైనా సరే, ఒక్కడైనా సరే దేవుని పట్ల మంచిగానైనాను కనీసం దేవుని అంగీకరించేవాడుగాను, కనీసము దేవుని గుర్తించేవారుగాను ఎవరైనా ఉన్నారా వివేకం కలిగి? అంటే నా గురించి సత్యమైన వాక్యాన్ని తెలుసుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే అని పరిశీలిస్తున్నాడంట దేవుడు. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఒక్కరైనా సరే ఉన్నారేమో అని. కానీ అలా ముందుకెళ్తే కనుక మనం చూస్తే కనుక వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. ఎలా ఉన్నారంటారంతా? దేవుడు చూస్తున్నాడంట, ఆకాశం నుండి అంట చూస్తున్నాడంట. కనీసము వివేకం అంటే కనీసం ఎంతో కొంత జ్ఞానం కలిగి, వివేకన కలిగి, నా గురించి ఆలోచించేవాడు, ఒక మంచి చెడు ఇది తెలిసి, ఇది దేవుని మాట, ఇది దేవుని వాక్యము, మనం ప్రార్థన చేయాలి, లేదంటే అనేక మంది యవనస్తులు కూడా నడిపించాలి, లేదంటే మన ప్రార్థనకి వెళ్ళాలని ఎవరైనా సరే మంచిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళేవాడు ఎవరైనా ఉన్నాడా అని దేవుడు పైనుంచి చూస్తున్నాడంట. కానీ ఎవరు కూడా దేవునికి కనబడలేదంట. అయితే ఏమంటాడంటే అక్కడ చూస్తే దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించినంట. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడంట. పరిశీలించినప్పుడు చూస్తే కనుక వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. ఒకరును తప్పకుండా అందరూ కనీసం ఒక్కడ కూడా మంచిగాను జ్ఞానము గలవాడిగా ఎవ్వరు కూడా ఆలోచన చేస్తారంట. అందరూ బుద్ధిహీనులుగాను వివేచన లేని వారుగానే కనబడుతున్నారంట. ఎవరికి? దేవునికి. అయితే మనం ఆలోచన చేస్తే కనుక ఇదే మాట, మనకి ఇదే వాక్యం చూస్తే కనుక దేవుడు అంతకు ముందుకు వెళ్తే కనుక ఆదికాండంలో ఒక సిచ్యువేషన్లో, ఒక సందర్భంలో దేవుడు ఇలాగే చూస్తాడంట. దేవుడు నరులను చేసిన తర్వాత పాపం భయంకరంగా నిండిపోతున్నప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఇక్కడ మనం చూస్తే నోవాహు గారు కనబడతారు మనకి. చదవమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మన చదవబడిన వాక్యం ఏంటండి? దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆకాశం నుంచి చూస్తుంటే, కానీ ఎవరైనా వివేకం కలిగి ఉన్నారా లేదని దేవుడు చూస్తున్నప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కూడా లేరంట. ఎలా ఉన్నారో మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూస్తే కనుక ఎలా ఉన్నారంట? దేవుణ్ణి వారు ఎలా అంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అంటే దేవుడు మనల్ని సృష్టించినందుకు,
దేవుడు ఈ విధంగా మనల్ని క్రియేట్ చేసినందుకు, ఇన్ని అవకాశాలు ఇస్తున్నందుకు దేవుడు అంట ఈయన ఇంకా ఎందుకు ఇలా చేశానని దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. అంటే మన ప్రవర్తన, మన జీవితాలు ఆ విధంగా దేవునికి విరోధముగా ఉన్నాయి. మన ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని లేదా ఆయన చిత్తాన్ని కానీ మనం ఏమాత్రమైనా కానీ గుర్తు చేసుకునే వారుగా ఉన్నామా లేదని మనం ఆలోచించాలి. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే, ఎందుకు ఈ నరులను పుట్టించానా, అసలు ఎందుకు సృష్టించానా అని తన ఏంటంటే హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. హృదయంలో నొచ్చుకోవడం అంటే దేవుణ్ణే బాధ పెట్టి అంత దిగజారిపోయిన స్థితిలో మనము ఉన్నాం. ఎలాగంట, దేవుణ్ణే మనము బాధ పెట్టి అంత భయంకరమైన జీవితము, పాపములో మనము పడిపోయిన వారుగా ఉన్నామన్నమాట. ఇన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు కూడా మనము ఏమాత్రం కూడా దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే గనక ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఆ రోజు మరి చూసాడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. వెంటనే వారందరిని ఏం చేశాడు, మనం ముందుకెళ్తే గనక ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అయితే అలా ముందుకు వచ్చేస్తే కనుక చదవండమ్మా. 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తన మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. సరిపోతుంది. ఏం చేసుకున్నారంట, దేవుడిచ్చిన అవకాశాలన్నీ కూడా వారు ఇష్టానుసారంగా జీవించేసి లాస్ట్కి ఏం చేసుకుంటారంటే, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. వీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏ కోణంలోకి వస్తారండి? బుద్ధి లేని వారి కోవలోకి చెందినవారు. ఈరోజు కూడా మనము ప్రతి ఒక్కరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కూడా దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మనకి ఏ రోజైనా సరే ఆయన చిత్తాన్ని మనం గుర్తెరగకుండా ఈ కాలాన్ని ముగించామంటే కూడా మనము వెంటనే మన కళ్ళు మూయగానే ప్రతి వారం కూడా ఈ మాట చెప్పబడుతుంది. ఇక్కడ వన్స్ మనం ఇక్కడ కళ్ళు మూయగానే వెంటనే మనకి తీర్పు అనేది ఉంటుంది. ఏంటి ఆ తీర్పు అంటే, వెంటనే అయితే నెమ్మది పొందే స్థలమా లేదా వేతనకరమైన స్థలము. ప్రతి ఒక్కరము కూడా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగము పరుచుకునేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ 53వ కీర్తనలో చివరిగా చూస్తే మనము ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవ్వరును లేరు, ఒక్కడైనను లేడు. ఈ రోజును బట్టి మనము ఆలోచన చేయవలసిందంటే, మనకి ఎవరో మేలు చేస్తారో, ఎవరి ద్వారా మనం లబ్ధి పొందుతాము, లేదంటే ఎవరి ద్వారా మనం రక్షింపబడతాము అని ఎవరి మీదైనా మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. కేవలం మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే, కేవలం మన రక్షకుడైన దేవునిపైన మనము ఆధారపడేవారుగా ఉండాలి. లేని పక్షాన మనం అందరం కూడా బుద్ధిహీనుల వలె ఏదో రోజు మరి ఆ చెట్టు నరకబడినట్టుగా మనల్ని కూడా దేవుడు కంపల్సరీగా నరికి పాడేస్తాడు. చివరికి ఒక వాక్యాన్ని చూపించి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. ఇంతవరకు కూడా మనము ఒకవేళ దేవునికి లోబడిన వారుగా ఉన్నామేమో, ఒకవేళ దేవునికి చిత్తాన్ని మనం గుర్తెరగని వారుగా ఉన్నామేమో, ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకోలేని వారుగా ఉన్నామేమో, దేవుని వాక్యం విని కూడా మనము దానికి లోబడిన వారుగా ఉన్నామేమో. ప్రతి ఒక్కరము కూడా ఒక్కసారి ఆలోచన చేసి మనం అందరము కూడా మరి ఆ రోజు చూస్తే దేవునికి ఆకాశం చూసినప్పుడు లోకమంతా ఎలా ఉందంట? పాపంతో నిండిపోయి ఉందంట. వారందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు జలప్రలయం రప్పించి నాశనం చేసేసాడు. దేవుడు మనకైతే ఇక్కడ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుడు మనకైతే
అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకునేవారుగా ఉండాలి. ఒకవేళ ఇంకా నేను బుద్ధిహీనుడి వలె జీవిస్తాను, బుద్ధి లేని వాడిగానే ఇంకా ఈ లోకంలో ఉంటాను, నాకు ఏమైనా పర్వాలేదు, దేవుడు లేడు, దేవుడికి లోబడను, ఆయన చిత్తం ఏంటో నాకు అనవసరము, నాకు మనసుకు నచ్చిందే నేను చేస్తాను, నా ఇష్టానుసారానికి ఇలాగే ఉంటాను, ఎవరేమైతే నాకేంటి అని అనుకుంటే గనక ఈసారి అయితే దేవుడు ఊరుకోడంట. ఏమంటున్నాడంట, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. అప్పుడైతే ఈ సమయం మంది మనం దేవుడు చూసి చూడనట్టు వదులుతున్నాడంట. మరొక రెండోసారి అయితే కనుక దేవుడు ఈసారి ఇంకా క్షమించేదే లేదంటున్నాడు. అయితే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఈ రాత్రికాల సమయంలో అందరము కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరము దేవుని చిత్తం ఏమిటో మనం ముందుగా గుర్తెరగాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తం ఏంటో గ్రహించాలి. వాక్యం విన్నప్పుడు మనం సరి చేసుకున్న మాటలు ఏమి ఉంటే కనుక మనము సరి చేసుకునేవారుగా ఉండాలి. సో ప్రతి ఒక్కరము కూడా మనము దేవునిలోకి నడవటమే కాదు కానీ అనేక మందిని దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలి. మరి యవనస్తున్న ఇలాంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరికీ నేను మనవి చేసే విషయం ఏంటంటే కూడా, సమయము ఏమాత్రము కూడా లేదు. ఎందుకంటే సాతానుగాడు పోంచి ఉన్నాడు, ఎప్పుడు మృంగుదురుమా అనేవాడు ఈదులంతా కూడా తిరుగుతున్నాడు, గద్దించు సింహం వలె తిరుగుతున్నాడు. ఆ అవకాశాన్ని వాడికి ఇచ్చామా కంపల్సరీగా మనల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ అవకాశాన్ని వాడికి ఇవ్వకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక దేవుని కంచె కాపుదల మనపై ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అందరం, ఎవరైతే రక్షణ లేదో, ఎవరైతే మారు మనసు లేదో, ఎవరికైతే కనుక పాపక్షమాపణ పొందుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని చెంతకొచ్చి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలి. అందరం కూడా మనమందరం కూడా అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మన ఇచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా మరి విడిచిపెట్టకుండా సద్వినియోగం పరుచుకునేలాగన, అదేవిధంగా దేవుని చిత్తాన్ని గ్రహించేవారులాగన, అదేవిధంగా దేవునికి లోబడేవారుగా మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన. మహోన్నతుడ మహాగండ వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, మరి ఇంతవరకు కూడా తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి నిజంగా మేము మీకు లోబడేవారుగా ఉన్నామా తండ్రి, లేదంటే మా ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నామా దేవా, మీ చిత్తాన్ని మేము గ్రహించేవారుగా ఉన్నామా తండ్రి, లేదా మా మనసుకు నచ్చిన దాన్ని చేసేవారుగా ఉన్నామా తండ్రి. మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము దేవా నిర్లక్ష్యపరిచేవారుగా ఉన్నామా, లక్ష్య పెట్టేవారుగా ఉన్నామా అని ప్రతి ఒక్కరం కూడా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము మొరపెట్టేవారు గుండెలా సహాయం దయచేయండి దేవా. మీ వాక్యం విని కూడా తండ్రి మేము అంగీకరించకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో తండ్రి, బుద్ధిహీనుడి వల్ల మేము బ్రతుకుతున్నామేమో దేవా, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి దేవా. బుద్ధిహీనుడి వలె కాక తండ్రి, జ్ఞానము కలిగిన వారు వలె తండ్రి, వివేకము కలిగిన వాడు వలె తండ్రి మేము జీవించేవారు గుండెలా సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, స్తోత్రాలు వందనాలు తండ్రి దేవా. మీరు మా జీవితాల్లో, మా కుటుంబ పరిస్థితుల్లో తండ్రి అనేకమైన సార్లు తండ్రి అనేకమైన అవకాశాలు మాకు అనుగ్రహించారు తండ్రి. మేమైతే తండ్రి మేము ఏమాత్రము కూడా తండ్రి ఇంకనూ అదే బ్రతుకుతున్నామా, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా తండ్రి మా ఇష్టానుసారంగా జీవితున్నాం కానీ తండ్రి దేవా, నీకు లోబడి జీవించేవారుగా ఏమాత్రం లేమయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మరొక అవకాశాన్ని మాకు దయచేయండి తండ్రి దేవ. ఎవరమైతే తండ్రి నిర్లక్ష్యంగా ఉన్నామో వారందరము కూడా తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి తండ్రి మొరపెట్టేవారు గుండెలాగా సహాయం దయచేయండి. గొప్ప దేవుడ, స్తోత్రాలు వందనాలు తండ్రి. మరి ఆ రోజులైతే తండ్రి చూసి చూడనట్టు విడిచిపెట్టేశారయ్యా. మరి తండ్రి ఈ సమయం అంది తండ్రి ఏమాత్రం కూడా క్షమించబడదు అంటున్నారు తండ్రి దేవా. నా గ్రామంలో యవనస్తులకి ఎవరికైతే తండ్రి మారు మనసు లేదో తండ్రి, ఎవరికైతే రక్షణ లేదో తండ్రి, ఎవరికైతే తండ్రి బాప్తిసం పొందుకోలేదు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి రక్షణ పొందుకుని మారు మనసు పొంది తండ్రి దేవా బాప్తిసం తీసుకుని తండ్రి దేవా మీ పాదాల చెంతకు వచ్చి తండ్రి వారు తండ్రి అనేక మందికి మాదిరికరమైన జీవితం జీవించేవారు ఉండేలాగా సహాయం దయచేయండి.
గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు దేవా. మరి తల్లిదండ్రులుగా ఉన్న వారందరినీ జ్ఞాపం చేసుకుని తండ్రి, వారి బిడ్డలైన వారిని తండ్రి మీ సన్నిధానానికి తండ్రి వారిని నడిపించడానికి తండ్రి వారి ప్రేరేపణ కలిగించండి. గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి మరి రాత్రికాల సమయం తండ్రి నా గ్రామంలో ఎవరైతే తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ కొరకు కూడా తండ్రి మీ ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా వారి బలహీనతను తీసివేయండి తండ్రి, వారి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి తండ్రి తప్పించావు దేవా, అందుని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవ ఇంకా ఎవరైతే ఆపరేషన్ జరగవలసి ఉన్నదో, ఎవరికైతే ట్రీట్మెంట్ జరగవలసి ఉన్నదో వారందరికీ కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి ఎవరికైతే ఏ అనారోగ్యం ఉందో తండ్రి, మరి ఎవరి కుటుంబంలో అయితే అవసరతలు ఉన్నాయో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేయండి, కృప చూపించి నడిపించండి తండ్రి. గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు. అదేవిధంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. దేవ ఇక్కడ ఎవరికైతే ఏ అవసరం ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేయండి. ఇదిగో దేవ చెప్పబడిన వాక్యాన్ని తండ్రి మరి ఊరికే తండ్రి మరి పోనీయక తండ్రి దాన్ని విని అంగీకరించే వారి గుండెలను సహాయం దయచేయండి తండ్రి. దేవా మేము ప్రతి వాక్యాన్ని తండ్రి మా కొరకు తండ్రి మీరు మాతో ఏం మాట్లాడారని మేము గ్రహించుకునే వారి గుండెలకు సహాయం దయచేయండి. గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవ ఇక్కడ వచ్చిన తమ్ముళ్ళని చెల్లిని కూడా పేరు పేరుని జ్ఞాపం చేసుకుని తండ్రి వారికి దేవ ఎవరికైతే రక్షణ లేదు వారి రక్షణ అనుగ్రహించండి తండ్రి. మేమందరం కూడా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరిచి తండ్రి అనేక మంది మేము సిద్ధపడి దేవా అనేక మంది సిద్ధపరిచే వారి గుండెలకు సహాయం దయచేయండి తండ్రి. గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా మీరు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మరి ఇంతవరకు కూడా తండ్రి దేవా బలహీనుడైన నన్ను తండ్రి బలపరిచి తండ్రి దేవా మాతో మీరు మాట్లాడారు తండ్రి. మరి ఇంక నువ్వు తండ్రి మీ అందు భయభక్తులు కలిగి ఇంకా నువ్వు దేవా ఇంకా మీ సేవలో వాడబాలని ఆశపడుతున్నానయ్యా, సహాయం దయచేయండి దేవా. మరి అల్పుడైన నన్ను తండ్రి ప్రేమించి విధంగా నిలబెట్టి దేవా మాతో మీరు మాట్లాడారు తండ్రి. మరి ఇంకను తండ్రి దేవా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి ఇంకను తండ్రి అనేకమైన పరిచర్యలు వాడబడ్డానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు. మరి తమ్ముడు జాషువాను కూడా జ్ఞాపం చేసుకోండి. మరి ఇంతవరకు కూడా తమ్ముడు ఎంతో చక్కగా నడిపించి ఉన్నాడు. అదే తమ్ముడు రూబెన్ జ్ఞాపం చేసుకోండి. ఇంకా ఎవరైతే తండ్రి యవనస్తులు కూడుకులు పాలు భాగస్తులై ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీరే సహాయం చేసి తోడుండి కృప చూపించి నడిపిస్తారని దేవ చిన్ని ప్రార్థన మీ పాదాలు చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.